జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. ఇప్పుడు చూపించేటువంటి ఇమేజ్, ఇంటికి ఆగ్నేయ భాగంలో షట్టర్స్ అంత బలం ఉండవు. అదేమిటండి, చాలామంది రోడ్ల మీద కడుతూ ఉన్నారు, కార్నర్ బిట్లని అవన్నీ ఉంటాయి. మీరు ఒకసారి ఇమేజ్ చూడండి. ఆ ఇమేజ్లో ఇల్లు అంతా వెనక్కి కట్టాడు. ఆ ముందు భాగం ఏదైతే స్థలం ఉంటుందో ఆ స్థలంలో ఆగ్నేయ భాగంలో ఒక 2 రూములు వేసి షట్టర్స్ తూర్పులో ఓపెన్ చేశాడు. తద్వారా ప్రహరీ గేట్ అనేది షట్టర్ లైన్లో వచ్చింది. అంటే ఇంటికి ఈశాన్యం పెరిగిపోయింది, ఆగ్నేయం మూతపడిపోయింది. అక్కడ ఇంటికి ఈశాన్యం అంతా పెరిగింది ప్రహరీ గేట్ ఉండటం వల్ల. ఆగ్నేయం అంతా క్లోజ్ చేసి షట్టర్స్ పెట్టేశాం. ఈ విధంగా చేయడం చాలా చాలా ఇబ్బంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎవరో ఒకరికి ఇంట్లో అనారోగ్యం వస్తుంది. ఎప్పుడు కూడా ఇంట్లో ఏదో ఒక సమస్యలు ఆరోగ్యపరంగా. ఎందుకమ్మా అట్లా పెట్టారన్నా, అనవసరంగా మన స్థలంలో మనం అనారోగ్యం పాలవుతున్నామంటే 9 సంవత్సరాలు అయింది ఆ ఇంట్లోకి వచ్చి. 6 మంత్స్కి 1 ఇయర్కి 6 మంత్స్కి 1 ఇయర్కి ఏదో ఒక సమస్యలు, ట్రిప్కి 50,000 70,000 1,00,000 అట్లాగా అనారోగ్యాలకి. ఎప్పుడు అందులోనూ ఆడవాళ్ళకి పిల్లలకి సమస్యలు. అది కూడా చూడండి, చెప్తూనే ఉంటాం మనం ఆగ్నేయ భాగం స్త్రీ సంతానాల్లో లోపాలని. ఆడవాళ్ళకి పిల్లలకి ఇప్పటికి పెద్దానికి ఒక 2 ఆపరేషన్లు అయినాయి, కోడలికి 3 ఆపరేషన్లు అయినాయి, మళ్ళీ మనవడికి మనవరాలకి ఇబ్బంది కలిగింది. అన్ని సమస్యలే ఆరోగ్యపరంగా. కనుక ఏంటంటే ఆగ్నేయ భాగంలో షట్టర్లు పెట్టాలి. పెట్టినప్పుడు ఏం చేయాలి, మనం స్థలాన్ని తగ్గించుకోవాలి. షట్టర్లకంటూ సపరేట్ స్థలం వదిలేసి మన ఇంటికి మన స్థలం అనేది బలం చేయాలి. ఆ మధ్య భాగంలో ప్రహరీ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, గురువుగారిని సంప్రదించి ఏం చేయాలో చూసుకొని అక్కడ దాన్ని ఏర్పాటు చేయాలి. కానీ ఆ విధంగా ఒక రూమ్ లాగా కట్టేసి దాన్ని బయటకు ఓపెన్ చేసామంటే తక్షణం ఆ గృహంలో బలం తగ్గినట్లే ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. అంత మంచిది కాదు ఈ ప్రక్రియ. వీలైతే ఇట్లాంటివి రికవరీ చేసుకోవటం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.